హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. నేను ఇవాళ అటుకులు తాలిపేస్తున్నా పొడి కారంతో, అంటే కారంతో. మా కళ్యాణ్ తేజ్కు ఇష్టమైన టిఫిన్ ఇది. పొద్దున టమాటా పప్పు చేసిన, మా వాడు ఇప్పుడు తినడట. అది అటుకులు తాలిపు అన్నట. దానికోసం ఇంత ఆయిల్ సరిపోతుంది. అంటే మా వాడికి ఒక్కొక్కడికి ఇవి. మా కళ్యాణ్ తేజ్కు నచ్చేవి రెండు టిఫిన్లు. ఒకటి అటుకుల తాలిపు, ఒకటి పేలాల తాలిపు. మిగతా ఏవి పోవాడికి. ఫస్ట్ ఈ ఆయిల్ కాగింది కదా, దీంట్లో ఆవాలు. ఇది అటుకులు మిరపకాయలతో, అంటే పచ్చిమిర్చి వేసి కూడా చేస్తారు కదా, నార్మల్గా పోహా అంటారు కదా. నేను అట్లా కూడా చేస్తా, కానీ ఎక్కువ మట్టుకైతే ఇట్లనే చేస్తా. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత పల్లీలు మా పిల్లడికి పల్లీలు వేయాలా, పల్లీల ఫ్లేవర్ రావాలా, కానీ పల్లీలు తినడు. అట్లుంటాయి కథలు మాతోని. అది ఇచ్చి పల్లీలు వేసిన కదా, అవి వేసిన తర్వాత కొంచెం అంత పసుపు, ఇవన్నీ ఒకసారి ఫ్రై అయిపోతే ఏం కాదు. ఇవి కొంచెం ఫ్రై కానివ్వండి. ఇట్లా పల్లీలు చిట్లినట్టయితే మనకు తెలుస్తాయి. అది నేను ఎక్కువ అన్నిట్లలో కారం వేస్తా, ఎప్పుడూ కొన్నిట్లలో రేరుగా మిరపకాయలు. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ కారం వేస్తేనే ఇష్టం. అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉన్నట్టుంది, అందరికీ అదే ఇష్టం ఉంది. నెక్స్ట్ పల్లీలు కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డ. ఇది మనం వేసుకునే అటుకుల్ని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి ఈ ఉల్లిగడ్డలు పెంచాలా. ఇప్పుడు నేను మా పిల్లడికి ఒక్కడితే కాబట్టి రెండు చిన్నగా 3 చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకున్నాం. ఇది కొంచెం మంచిగా ఫ్రై కావాలా. ఇది ఇప్పుడు కొంచెం మీకు ఆయిల్ ఎక్కువ, అంటే చూడడానికి ఎక్కువ అనిపిస్తుంది కదా, కానీ ఈ ఉల్లిగడ్డలు మొత్తం ఫ్రై అయిపోయాక అప్పుడు కనిపించదు. మళ్ళీ మనం అటుకులు వేస్తాం కదా, అప్పుడు మొత్తం అటుకులు గుంజుకుంటాయి. మరీ తక్కువ నూనె వేసినాం అనుకోండి, అటుకులంతా నోట్లో చుట్టుకుపోయినట్టు అయితే టేస్ట్ రావు. కాబట్టి ఆయిల్ చూసుకొని వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై కావడానికి మినిమం ఒక 4-5 మినిట్స్ ఈజీగా పడుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. నా అటుకులు కొన్నే కాబట్టి నేను కొంచెమే ఉప్పు పడితే సరిపోతుంది, ఇంతే ఉప్పు. ఇది చూడండి, గిన్నె అటుకులు. ఇవి వెయిట్ వైజ్గా 200 గ్రామ్స్ ఉన్నాయి. అంటే అందులో ఒక బుక్క టేస్ట్ చూస్తాం కదా మేము, అందుకని మళ్ళీ మా పిల్లడికి అంతే. ఇక ఉప్పు వేసి 1 నిమిషం మంచిగా కలిపి మళ్ళీ నెక్స్ట్ కారం వేస్తా. నెక్స్ట్ కారం. చిట్టి కదిలియకే, అయ్యో మా చిట్టి పొట్టి కదిలిస్తుంది. నెక్స్ట్ కారం కూడా మనం కొన్ని అటుకులు కాబట్టి కొంచెమే పడుతుంది. ఇది కూడా 1 నిమిషం ఫ్రై చేయాలా. చిట్టి చేదిగే. ఇప్పుడు అటుకుల్ని కడిగి వాటర్ పంపేసి తెచ్చిన. నేనేం నానబెట్టలేదు, అవసరం లేదు నానబెట్టడు. ఇవి సన్న అటుకులు కావు, మనం పోహా చేసుకుంటాం కదా ఆ అటుకులు. అంటే మీడియంగా ఉంటాయి, మరీ లావుగా ఉండయి, మరీ సన్నం ఉండయి. కాబట్టి ఒకసారి వాష్ చేసేసి వేసేస్తున్నా అంతే. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుతున్నా. అటుకులు వేసేసిన కదా, కాల్చింది స్పూన్. చూడండి, నానబెట్టే అవసరం లేదు, ఎంత మెత్తగా అయినాయి కదా. మంచిగా ఒకసారి కలిపేస్తాం. మీరు నా ఛానల్లో సర్వపిండిది లాంగ్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. 50K వ్యూస్ వచ్చినాయి దానికి. అది 50K వ్యూస్ వచ్చినాయి అంటే బాగుంటేనే వ్యూస్ వస్తాయి కదా. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎందుకంటే 1 లాక్ వ్యూస్ వస్తాయని అడుగుతున్నాను. ఓకేనా. ఇది మంచిగా కలపండి. నేను ఈ వీడియో కిందర లింక్ ఇస్తుందండి, లేకపోతే ట్రై ఇస్తా దీని కింద మర్చిపోకుండా. అటుకుల తాలిపు కింద సర్వపిండి వీడియో లింక్ ఇస్తా, ఒకసారి చూడండి. చూడని వాళ్ళైతే, చూసిన వాళ్ళైతే మొత్తం చూడకపోతే చూడండి. లైక్ కొట్టని వాళ్ళైతే లైక్ కొట్టండి. ఓకేనా. ఇవి మంచిగా కలిపిన. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్ట్ని, అంటే అటుకుల తాలిపుకు ఇంకా డబుల్ టేస్ట్ ఇస్తుంది నువ్వుల పొడి. మా పిల్లడికి ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఇది వేస్తే ఒక మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నార్మల్గా అటుకుల తాలిపుకి, నువ్వుల పొడి వేసిన అటుకుల తాలిపుకి చాలా తేడా ఉంటుంది. ఇది వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుతుంది. కింద తొందరగా అడుగంటుతుంది, చూడాలా. ఇప్పుడే అడుగంటిపోతుంది. నేను 1 నిమిషం నువ్వుల పొడి డబ్బా కోసం పోయేసరికి అడుగంటేసింది. చూసిందా. ఇప్పుడు టేస్ట్ చూడొచ్చు, అంటే సాల్ట్ ఏమన్నా పడితే వేసుకోవడానికి. నాకైతే మేబీ పట్టదు. నేను మా చిట్టికి చూపిస్తాను. చిట్టి కొన్ని చూడే, సాల్ట్ పడితే చెప్పు నాకు. మెల్లగా వేడిగా ఉంటాయి, తిని చూడు.
పడుతుందా సాల్ట్? మంచిగా ఉందా? గట్టిగా చెప్పు, మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఓకే, మంచిగా ఉందా? మంచిగా లేదా? ఓకే, అయిపోయింది మా అటుకుల తాలింపు. చూడండి ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీకు మా చిట్టి తెలుసు కదా, మొన్న నువ్వుల లడ్డు వీడియోలో కూడా చూపించిన మీకు. అదే మా చిట్టి, మాకు పక్కింట్లో ఉంటుంది చిన్న పిల్ల. ఓకేనా, బాయ్ అండి.